నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను అంత్యోదయ స్ఫూర్తితో పరిష్కరించనున్న ప్రభుత్వం భీమవరంలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 2 ఏళ్లలో నెరవేర్చిన కూటమి ప్రభుత్వం యలమంచిలి, పోడూరు మండలాల్లో చెప్పిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామనాయుడు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలను తణుకులో ఘనంగా ఆరంభించిన ఎమ్మెల్యే ఆర్మిలి. తణుకు వృద్ధుల కోసం ఇంటింటికి వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన ప్రముఖ డాక్టర్లు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అజ్యుతరామయ్యలు. అరుదైన ఆదర్శ సేవలను అభినందించిన ప్రజలు. తణుకులో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహించి అవగాహన కలిగించిన వాకర్స్ క్లబ్ నాయకులు. పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో 6, 7 తరగతుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ నిరసన పాటించిన గ్రామస్తులు. నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేసిన రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడిలు. వెంట ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగా. 5.5 ఏళ్ల ప్రాయంలో 25 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రాజమండ్రి బాలమేధావి నిటలాక్షరాం. అభినందించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. మానసిక ప్రశాంతతకు దోహదపడుతున్న యోగాభ్యాసం అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నైదియాదేవి. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గదిర్ వేడుకలు. కవి సమ్మేళనంలో పాల్గొన్న రచయితలు. దశాబ్దాలుగా పాతుకుపోయిన సమస్యలకు అంత్యోదయ స్ఫూర్తితో పరిష్కారం లభిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 12 ఏళ్ల ప్రధానమంత్రి మోడీ పాలనలో ఇది సాధ్యమవుతుందని అన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు. నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ 12 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఈ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భారతదేశం యొక్క అభివృద్ధి కానీ, ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, ఇవాళ దేశంలో అవలంబుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం ఆలోచిస్తే మోడీ ప్రధాని కాకముందు, మోడీ ప్రధాని అయిన తర్వాత అని ఒక 2 అధ్యాయాలకి తెరదీసినటువంటి నేపథ్యం. 2014కు ముందు, 2014 తరువాత. ఇవాళ మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా ఏదైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకులు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి, పోడూరు మండలాల్లో 2,35,00,000 రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేస్తోందని అన్నారు. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందని అన్నారు. మరి ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా మనందరం కూడా ఖండించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకొల్లులో నేను డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాం. 700 మంది కోచింగ్ వచ్చారు. నేను పాలకొల్లులో 700 మంది. అవ్వనిగడ్డ అంటే టాప్ కోచింగ్. అటువంటి అవ్వనిగడ్డ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ ఇప్పించాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు, స్నాక్స్ ఎవ్వరికి లోటు లేకుండా కోచింగ్ సెంటర్ 1 నెల 2 నెలలు కాదు,
5 నెలలు నడిపాను నేను కోచింగ్ సెంటర్. 7 ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంగన రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన యోగా వారోత్సవాలను తణుకులో ఆదివారం ఘనంగా ఆరంభించారు. ఈ మేరకు పట్టణ పరిధిలోని 2వ వార్డులో ఉన్న యోగా పార్కులో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వైద్య విధానంగా పేర్కొంటున్న ఈ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని అన్నారు. వారం రోజుల పాటు ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆర్మిల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అష్టాంగాసన్ రవయే నమః. నెక్స్ట్ 2 చేతుల్ని పాదహస్తాసన్. శ్వాస తీసుకోండి. ఇప్పుడు 2 చేతుల దగ్గర. ఇప్పుడు మనం ఎంతంటే ఇలా 2 3 4 5. 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా యోగాకి ఒక థీమ్ను పెట్టుకుని ఆ థీమ్ ప్రకారం చేయడం జరుగుతుంది. యోగా ఫర్ ఏజింగ్ అంటే వృద్ధాప్యం కోసం యోగా. 21వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని, యోగాంధ్ర కార్యక్రమం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో యోగా అనేది మన ఒత్తిడిని అధిగమించవచ్చు, శారీరక దృఢత్వం వస్తుంది, అలాగే మానసిక స్థైర్యం వస్తుంది. అన్ని విధాలుగాను కూడా మనం ఆరోగ్యకరంగా ఉండటానికి యోగా అనేది ఒక సాధనం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, డిఈ కొవ్వూరి ఈశ్వర్రెడ్డి, తెలుగుదేశం పట్టణ నాయకులు వంటెద్దు రాజా, తాతపూడి మారుతిరావు, వార్డు నాయకులు నక్క ఈశ్వరప్రసాద్, తమరాపు పల్లపురావు, రామదాసు, త్రిమూర్తులు, కోరాట సాయి, చిలుకూరి నరేంద్ర, ఎస్కే సుభాను, చికినేని దుర్గారావు, రాగడిమిల్లి బాబులతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా వృత్తిలో నిత్యం బిజీగా ఉండే ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శక్తం ద్వారా ఇంటికే పరిమితమైన 7 అనారోగ్య వృద్ధుల వద్దకు మానవతా దృక్పథంతో వెళ్లి వైద్య సేవలు అందించారు. అలాగే అసోసియేషన్ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ కోశాధికారి అజ్జి భాస్కర్, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గానీ 9985343530 సెల్ నంబర్కు ఒకరోజు ముందుగా తెలియచేయాలని నిర్వాహకులు కోరారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో ఆదివారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దేశ సుస్థిరాభివృద్ధి సాధనలో ప్రజారోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లభ్యత, వైద్య రంగంలో మౌలిక వస్తువులు, ఆహార భద్రత వంటి వాటితో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుంది. ప్రజా శ్రేయస్సు కోసం నాణ్యమైన ఆహార లభ్యత అత్యావశ్యకం. కానీ ఈ ఆహారం అందరికీ అందుబాటులో లేక మానవ వనరులకు తీరని నష్టం కలుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ధరణిపై కలుషితాహారం తిని ఏటా 4.20 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు అనారోగ్య పాలవుతున్నారు. పేద, స్వల్ప ఆదాయం ఉన్న దేశాల్లో సురక్షితం కాని ఆహారం వల్ల ఉత్పాదక రంగంలో వైద్య ఖర్చుల రూపేణా ప్రజలు ఏటా $11,000 కోట్ల నష్టపోతున్నారని అంచనా.
ఈ దేశాల్లో ప్రతి సంవత్సరం 5 ఏళ్లలోపు ప్రజలు ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మన దేశానికి సంబంధించి అధిక శాతం ప్రజానీకానికి ఆహార ప్రమాణాలు, భద్రతలపై కనీస అవగాహన లేకపోవటం శోచనీయం. దేశ ప్రజలకు ఆహార భద్రతతో కూడిన ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజా సంక్షేమాన్ని, స్థిరమైన అభివృద్ధిని సాధించటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం కావాలి. అప్పుడే ఆరోగ్య భారతావని సాకారమవుతుంది. అలాగే ఆహార కల్తీని అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల వినియోగదారుల అలవాట్లలో మార్పులు, ఆధునిక జీవన శైలి, ఆదాయాల్లో పెరుగుదల వంటివి పెనుమార్పులకు కారణమయ్యాయి. నిల్వ ఉన్న, తయారైన ఆహారం తీసుకోవటం అధికమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆహారపు అలవాట్లు, అభిరుచులు సమూలంగా మారిపోతున్నాయి. బయట లభించే ఆహారంపై మోజు పెరుగుతోంది. ఆకట్టుకునే ప్రచారం, సొగసైన ప్యాకింగ్ వంటివి వినియోగదారులను ఊరిస్తున్నాయి. ఆన్లైన్లో ఆహారాన్ని విక్రయించడం పెచ్చిమీరింది. ఏం తినాలన్నా నిమిషాల్లో బయట నుంచి తెప్పించుకునే ధోరణులు పెరుగుతున్నాయి. కొందరు వ్యాపారులు సురక్షితం కాని చౌకరకమైన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తూ ఉండటం వల్ల వ్యాధుల విజృంభణకు దారితీస్తోంది. ఈ సందర్భంగా ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా తణుకు చిట్టూరి ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి అవగాహన కలిగించారు. ఈ మేరకు విజయఎంఎస్ అధినేత కడియం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మంచి ఆహారం భుజించి ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. సేఫ్టీ డే ప్రపంచ ఆహార భద్రతా సంస్థ ఏర్పాటు చేసిన ఈ రోజు సృష్టికర్తలు కూడా నా ధన్యవాదాలు తెలుపు. మనకి ఆహారమే ఆధారం. కడుపు నిండా తిన్న శుభ్రమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి. మన పెద్దలు, తాతలు మంచి ఆహారాన్ని తీసుకున్నారు, మనం కూడా ఈరోజు తీసుకుంటున్నాము. కానీ మన పిల్లలకి అది అందడం లేదు. అందరూ పిల్లలు ఈరోజు జంక్ ఫుడ్కి, వేరే ఫుడ్కి అలవాటు పడి ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. తాజా పండ్లు, తాజా కూరగాయలు, తాజా పోషక పదార్థాలు తీసుకుంటూ మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి. నేను హోటల్ అసోసియేషన్లో స్టేట్ వైడే కాకుండా జిల్లాలో కూడా పదవులు నిర్వహించాను. చాలామందికి ఏం సలహా ఇస్తున్నానంటే, మనం రెస్టారెంట్లోనే కాదు, ఈ రోజు ఇంట్లో కూడా అందరూ అజినమోటోకి అలవాటు పడ్డారు. అజినమోటో అంటే టేస్టెడ్ సాల్ట్. ఇది తయారయ్యేది చైనాలో. అక్కడ వాళ్ళు బ్యాన్ చేశారు. కానీ మన దేశం దిగుమతులు అవుతూనే ఉన్నాయి. టేస్టెడ్ సాల్ట్ వాడొద్దు. మన సాంప్రదాయంగా గళ్ళుప్పు, మెత్తనుప్పు ఈ రెండే వాడండి. మన ఆరోగ్యాలను కాపాడుకోండి. ఆహారం మనకి పరమాన్నం. ఇది మనం దీన్ని దూరం చేసుకోకుండా ఆ పాత పద్ధతులున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాలను కూడా మనం కాపాడుకోవచ్చు. అన్నం పరబ్రహ్మం, కానీ పడేయాలంటే 1 నిమిషం చాలు. పండించాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుంది. కాబట్టి నేను అందరికీ కోరేది ఏంటంటే, వృధా చేయొద్దు. ఆహారాన్ని ఎంతగానో తీసుకోండి. సురక్షితంగా శుభ్రమైన ఆహారాన్ని తీసుకొని అందరూ హ్యాపీగా జీవించాలని కోరుకుంటూ, క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు చీకటి శ్రీనివాసరావు, పరిమి దేవబాబు, మేడికొండ నాగయ్య, మొనవర్తి వెంకటేశ్వరరావు, చీర్ల వెంకటేశ్వరరావు, కాసిగాని సత్యనారాయణ, పేరుచెర్ల కృష్ణరాజు, నల్లమట్టి కాశీపతులు పాల్గొన్నారు. పేద ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో 1917 జూన్ 7వ తేదీన అమెరికా దేశంలో మెల్విన్ జోన్స్ అనే సేవామూర్తి స్థాపించిన లయన్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహంతో పాటు తణుకు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావు విగ్రహానికి సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఏర్పడ్డాగా ఆర్థిక వెసులుబాటు ఉన్నవారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆరంభించారని చెప్పారు. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా మంచి జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. అలాగే లయనిజం ఆశయాలను, విధి విధానాలను కూడా సీనియర్ నాయకునిగా దామెర రంగారావు వివరించి తొలితరం నాయకుల సేవలను గుర్తు చేశారు. పైన ఈ సేవా సంస్థలు ఉంటే అందులో ప్రప్రథంగా మన లైంగిక వస్తుంది. సింహాలు కనపడుతున్నాయి చూడండి, దానికి ఒక ప్రత్యేకం ఉందండి. తూర్పు వైపు చూపించే సింహం గతం యొక్క లైంగిక వైభవం తెలియజేస్తుంది.
పడమటి వైపు చూస్తున్న ముఖం గతం రేపు ఉజ్వల భవిష్యత్తుని తెలియజేస్తుంది అని దాని అర్థం. అందులో పల్ఫుల్ కలర్ ఒకటి, గులాబీ ఒకటి ఉంటుందండి. పల్ఫుల్ కలర్ మనం ఉన్నదంటే మన స్వాతంత్ర సౌరోత్సవానికి, చిత్తశుద్ధికి, సంకల్పానికి, సేవకి, దానికి అంకిత భావం చూపిస్తారు. అలాగే ఈ యొక్క గులాబీ రంగు అన్నదంటే దానగుణాన్ని తెలియజేస్తుంది, అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఆ రెండు కలర్ల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది. కాబట్టి ఈ మధ్యన మహానుభావుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ లైనిజాన్ని ఇవాళ 215 దేశాలను ఉద్దేశిస్తూ జూన్ 1, 1961 తేదీన ఆయన పరమపదించారు. ఆయన పుట్టిన అరిజోనా రాష్ట్రంలో ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మహోన్నత వ్యక్తి మనకి ఇవాళ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం. క్లబ్ అధ్యక్షులు కోడూరు వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు ఆకుల వెంకటేశ్వరరావు, అల్లూరి కరుణాకర్ చౌదరి, పరిమి సూర్యనారాయణ, జుత్తిక ప్రసాద్, కరటూరి గిరులు పాల్గొన్నారు. చైతన్య సారస్వతి పరిషత్ సహకారంతో రాజమండ్రి శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో తణుకుకు చెందిన ప్రముఖ కవి విఎస్వి ప్రసాద్ పాల్గొని కవి సమ్మేళనంలో తన కవితా గళాన్ని వినిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా అక్షరం ఒక నక్షత్రం అనే శీర్షికతో చదివి వినిపించిన కవితకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా విఎస్వి ప్రసాద్ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అధినేత కేవీవి సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులు కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు పాఠశాల వద్ద ఆదివారం విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదర్శన నిర్వహించారు. మా బడి మా ఊర్లోనే ఉంచండి అంటూ నినాదాలు చేశారు. ఈ స్కూల్లో 8వ తరగతి వరకు బోధించేవారు. అయితే గత ఏడాది నుంచి 5వ తరగతి పరిమితం చేసి 6, 7, 8 తరగతులను ముదునూరు స్కూల్లో విలీనం చేశారు. దీంతో సుమారు 40 మంది పిల్లలు చదువుకోవటానికి 6 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుంది. ఇది చాలా కష్టతరంగా ఉందని, తరగతులు ఇక్కడే కొనసాగించాలని వారు కోరుతున్నారు. లేకపోతే టీసీలు తీసుకోవటానికైనా వెనుకాడేది లేదని తల్లిదండ్రులు మాట్లాడుతూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొండపల్లి శ్రీను వీరికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పతివాడ జయశ్రీ 6వ తరగతి చదువుతున్నాను. ముదునూరు స్కూల్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రకటనలు.